దేవుని వాక్యాన్ని మరి ఆలోచించేద్దామండి. దేవుని కృపను బట్టి మరి ఎంతగానో కుటుంబాల్లో దేవుడు మరి మేలు దయచేసి మరి క్షేమకరంగా ఉంచినందుకు మరి దేవునికి మనము మరి కృతజ్ఞాస్తుతులు చెల్లించాలండి. ఎందుకంటే కృతజ్ఞాస్తుతులు ఏ విషయంలో చెల్లించాలంటండి? వాక్యం ఏం చెప్తుందండి? ప్రతి విషయంలో. అంటే మనకి జీవితంలో ప్రతి విషయంలో కూడా మనకి దేవుడు ఏం చేస్తున్నప్పటికి కూడా మనం కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే చాలాసార్లు నేను తెలియజేశాను, పర్సనల్గా కృతజ్ఞాస్తుతులు చెల్లించడం వేరు, మరి దేవుని సన్నిధానంలో ఈ విధంగా కృతజ్ఞాస్తులు చెల్లించడం అనేది కూడా వేరు అయినప్పటికీ మరి చాలా మంచిది. మరి కుటుంబము కృతజ్ఞ కూడిక మరి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మరి మన దేవుణ్ణి మరి దేవుడు మేలుతో నింపుతున్నప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే, దేవునికి ఏం చేయాలండి? ఎప్పుడు కూడా దేవుని గణపరుస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మరి మేలు చేసినప్పుడు మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం, కానీ మరి దేవుడిని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రతిదినం ఏం చేయాలంటండి? గణపరచాలి. మనం దేవుణ్ణి మరి ఏ విధంగా గణపరచాలని మనం ఆలోచన చేసినప్పుడు మరి కొన్ని విషయాలు ఆలోచన చేద్దామండి. కీర్తన గ్రంథము 69వ కీర్తన 30వ వచనము మనం ఆలోచన చేసినప్పుడు, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. అంటే కృతజ్ఞాస్తుతులు అనేది ఏంటంటే అండి, దేవుడిని గణపరచడం. అంటే దేవుడు చేసిన మేళ్ళు లేకపోతే దేవుడు ఎంత గొప్పవాడని మనం తెలియజేయాలంటే మరి కృతజ్ఞ కూడిక ద్వారా కుటుంబాలు తెలియజేస్తూ ఉంటాయి. చాలామంది చూడండి, డిసెంబర్ నెల రాగానే ఏం చేస్తారు? కుటుంబం కూడా ఏం చేస్తారండి? కృతజ్ఞ కూడిక నేను ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకండి? దేవుడి సంవత్సరం అంతా కాపాడినందుకు మనం ఏం చేస్తాం? కృతజ్ఞాస్తుతులు అనేది మరి తెలియజేసుకుంటూ ఉంటాం. మరి దేవుడు మనం ఏం చేయాలంటే గణపరచాలంటే అండి, ఎక్కువగా ఒక వ్యక్తి కృతజ్ఞాస్తుతులు చెల్లించడం అనేది ఏంటంటే దేవుని గణపరచడం. ఎందుకంటే మన జీవితంలో మనం సుఖంగా సంతోషంగా ఏ విధంగా ఉన్నామంటే అది ఎవరి కృప అండి? దేవుని కృప. చాలామందికి అర్థం కాదు. ఏదో రోజు అలా నేను పని చేసుకుంటున్నాను, ఏదో వస్తుంది, ఏదో అలా వెళ్ళిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని కృప లేకుండా ఏ మనిషి కూడా ఏం చేయలేడండి? భూమి మీద జీవించలేడు. ఎందుకంటే మనం ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు కూడా సజీవ లెక్కల్లో ఉంటున్నాం. అంటే జీవించి ఉంటున్నామంటే అది దేవుని కృప. ఆయన కృప మన మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం దేవుని ఏం చేయాలంటే దేవుని గణపరిచే వారంగా ఉండాలండి. అంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మనం దేవుని గణపరచాలి. కానీ చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారండి? కృతజ్ఞతలు చెల్లిస్తున్నారండి. మేలు దొరికితే లక్క అంటున్నారు. ఏంటంటే లక్క అంటండి, అదృష్టం అంట. మరి దేవుడిని ఏం చేస్తున్నారండి? చాలామంది మరి దేవుడిచ్చే కృపను, దేవుడిచ్చే మేలును చాలామంది పొందుకుంటారు, కానీ కృతజ్ఞాస్తుతులు చెల్లించేది చాలా కొద్దిమందే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుందండి, మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలంటే గణపరిచే వారంగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం ఎలా ఏం తెలియజేస్తుందండి? మరి దేవునికి మనము కృతజ్ఞాస్తుతులు చెల్లించాలంటే, కృతజ్ఞాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను, కీర్తనతో నేను దేవుని నామమును స్తుతించెదను. మనందరం కూడా స్తుతించాలండి దేవుణ్ణి. ఎందుకంటే దేవుని గణపరచడం అంటే ఎలా గణపరుస్తామండి? మనం పాటల ద్వారా కదా గణపరిచేది. ఆదివారం ఒకసారి లేకపోతే మన గణపరచడం అంటే మన హృదయం నుంచి మనం పాడాలండి దేవునికి. ఇంకొకరు చెప్తే పాడటం కాదు, నువ్వు దేవుణ్ణి కనపరుస్తున్నావు.
గొడవకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారమ్మా? చిన్నగా మాట్లాడతారు ఎవరన్నాని? వాళ్ళని డామినేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. లోకంలో అయితే అది ఎంత అరుపులు అరిసేస్తాం, లేకపోతే ఏదో విధంగా మరి గెలవాలని చూస్తాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పటికి ఎలా ఉంటామండి? నోట్లోంచి మాటలే రావు మనకి. పోనీ అంటే మనం మనుషులతో చెప్పించుకోవడం కాదండి. దేవుని సన్నిధిలో దేవుని నువ్వు గణపరుస్తున్నావు అంటే, గణపరచాలనే మనసు నీకు ఉన్నట్లయితే, దేవుని మీద నీకు ఆసక్తి ఉన్నప్పుడు, దేవుని మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావండి? గట్టిగా పాడతాం మనం దేవునికి. ఎందుకంటే నువ్వు ఎందుకు వచ్చావు దేవుని సంఘానికంటే దేవుని గణపరచడానికి. మరి దేవుని గణపరిచినప్పుడే ఒక వ్యక్తి దేవుని కృపలో ఎదగలడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం భక్తులందరి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎవరి మీద ఆధారపడ్డారండి? దేవుని మీద ఆధారపడ్డారు. మన బైబిల్ గ్రంథంలో భక్తుల గురించి నేర్చుకోవాలండి. ఎందుకంటే ఈ మధ్యన మరి ప్రతి మంగళవారం కూడా మరి రత్నకుమార్ గారు జూమ్ క్లాసులో మరి బైబిల్ గ్రంథం నుంచి మరి భక్తుల గురించి, వ్యక్తుల గురించి, వాళ్ళ గురించి మరి చాలా విషయాలు చక్కగా తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఎక్కువగా నేర్చుకోవాలండి. ఎందుకంటే భక్తుల నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే మరి వాళ్ళు దేవుళ్ళు ఏ విధంగా ఎదిగారు, దేవుళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది నేర్చుకుంటాం. అందుకే మనం దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలంటే ఎక్కువగా ఏం నేర్చుకోవాలండి? మనం ఏం నేర్చుకోవాలండి? వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవాలి. కానీ మనిషి ఇప్పుడు ఏం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు? ఎక్కువగా ఆలోచన చేయాలండి. మన జీవితంలో దేవుడు మనకి ప్రతిరోజు కూడా మరి జీవం కలిగి ఉంటున్నామంటే మనము చాలా విషయాలు అనేది మనం నేర్చుకోవాలండి. అలాగా ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియు ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించును. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, నా ప్రాణం ప్రభువుని ఏం చేస్తుందంటండి? గణపరుస్తుందంట. మన ప్రాణము దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రాణంతో దేవుడిని ఏం చేయాలండి? మనం గణపరచాలి. చాలామంది ఎక్కువగా దేవుడు మేలు చేయాలి, నా కుటుంబాన్ని దీవించాలి, ఆశీర్వదించాలి అన్నీ అడుగుతూనే ఉంటారు జీవితాంతం. అంటే ప్రార్థన చేస్తే ఎక్కువ ఏం చేస్తాం చెప్పండి? దేవుని స్తుతించామా, మహింపరుస్తామా, ఎక్కువ అడుగుతామా? సగం పైన ప్రార్థన అంతా కూడా దేవుని అడగటమే. అంటే మన జీవితంలో 99% దేవుని అడగడానికే చూస్తాం తప్ప దేవుడిని ఏం చేయమండి? స్తుతించం. ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి. ప్రార్థన అంటే నాకు ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన అంటే నా స్థితి బాగలేదు, ప్రార్థన అంటే మళ్ళీ దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఏం చేస్తారంటే దేవునికి దూరం అవ్వకుండా ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న నా ప్రాణము ఏం చేస్తుందంటండి? దేవుణ్ణి గణపరుస్తుంది. ప్రతి దినము కూడా మనం దేవుణ్ణి ఏం చేయాలంటే గణపరచాలండి. మనం చాలామంది బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చూస్తూ ఉంటాం. వాళ్ళ ప్రార్థనలు ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తారో చూస్తూ ఉంటాం. కానీ ఏం చేయమండి? మనం ఏం చేయమండి? ఆలోచన చెయ్యం. కాబట్టి మనం దేవుణ్ణి ప్రతి దినము కూడా గణపరిచేవారుగా ఉండాలండి. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. చాలామంది మేలు చేస్తాను దేవుడు అలాంటి వాడండి. మేలు చేయకపోతే ప్రతీది కూడా దేవుని చిత్తానుసారంగా మన జీవితంలో జరగాలండి. ఎందుకంటే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞ ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం నడిచినప్పుడు దేవుడిని మనం ఏం చేస్తామంటే గణపరుస్తున్నాం. ఎందుకంటే మనం క్రీస్తులో మరి బాప్తిసం పొందినవారు. మరి దేవునికి మనం ఎన్ని చేసినా కానీ, దేవునికి మన కృతజ్ఞతలు ఎన్ని చెల్లించినా కానీ మన జీవితం ఎలాంటిదంటండి?
దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా ఏం చేసినా మనం మరి ఇది దేవుడిచ్చిన దానికి మనం ఏం కూడా చేయలేం, కానీ మరి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మరి వాక్య ప్రకారంగా ఆయన ఇష్టమైన బిడ్డలుగా నడుచుకోవడమే. ఏంటంటే మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండటం అండి. మరి బైబిల్ గ్రంథం భక్తులు మరి దేవుడుగా ఉన్నారంటే వాళ్ళు ఏం చేశారంటే అండి, దేవుని కనపరిచారు. ఇప్పుడు అబ్రహాం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు తన కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కోసం ఏం పడ్డారంటే దేవుడు కనపరిచారు. ఇప్పుడు నోవహు దినములలో జలప్రలయం వచ్చినప్పుడు మరి దేవుడు కనపరిచారు కాబట్టి మరి ఆ దినాన్న వాళ్ళు ఏం చేసి పడ్డారండి, మరి ఆ జలప్రలయం నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యాన్ని గ్రహించకుండా దేవుని వాక్య ప్రకారం మరి నడవకుండా మనం దేవునికి ఎన్ని చేసినా కూడా మరి ఆ భక్తి అంతా ఏంటండి, వ్యర్థం అండి. ఎందుకంటే దేవునికి నచ్చే విధంగా ఉండాలంటే వాక్య ప్రకారం జీవించటం చాలా అవసరం. కాబట్టి మనం ఇంకా దేవుణ్ణి మరి ఎలా గణపరచాలనే గురించి ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ఆలోచన చేసినప్పుడు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడి. మనం ఏం చేయాలంటే అండి, మరి మన సత్క్రియలు చేయటం ద్వారా పరలోకమందు మీ తండ్రిని ఏం చేయాలంటే అండి, మహింపరచాలి. అంటే మనం దేవుణ్ణి గణపరచాలి, మహింపరచాలంటే ఏం చేయాలంటే అండి, మనం చేస్తున్నామండి సత్క్రియలు. ఏమంటే సత్క్రియలు చేస్తున్నాం మనం? మా పనులు చేసుకోవడం టైం సరిపోవట్లేదని సత్క్రియలు ఏం చేస్తామంటారా? మనం ఎప్పుడు కూడా సత్క్రియలు చేయాలనే ఆలోచన నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తామండి, సత్క్రియ చేస్తాం మనం. ఈనాడు చాలామంది అడుక్కునే వాళ్ళకి ₹1 ఇవ్వడానికి కూడా ఖాళీ ఉండట్లేదండి చాలామందికి. తినడానికి ఎంతైనా ఖర్చు పెడుతున్నారు కానీ ఎవరికి ఇవ్వట్లేదండి, అడుక్కునేవాడికి ₹1 ఇవ్వట్లేదు. పోనీ తినేదేమైనా మంచిదంటే అన్నీ కూడా వ్యర్థమని తప్ప ఏమీ లేవండి. మన దేవుని మహింపరచాలి. ఎందుకంటే మనం ₹1 పెట్టినప్పటికీ, లేకపోతే ఎవరికన్నా ఒక ఆహారం పెట్టినప్పటికీ అది ఎవరి వల్ల ఇస్తున్నాం, ఎందుకు ఇస్తామని మాట మనం చెప్పాలండి. నేను క్రీస్తుని ప్రేమ పట్టిస్తున్నాను, లేకపోతే నేను క్రైస్తవుణ్ణి, ఈ మాట మనం చెప్పగలుగుతున్నామండి. ₹1 అంటే ఇచ్చాడు గొడవ వదిలిపోద్ది అంటున్నారు ఇప్పుడు. అండ్ అవునా కదా? మనం సత్క్రియలు చేయాలండి. సత్క్రియలు అంటే మంచి పనులు. ఈ మంచి పనులు చేయటం బట్టి మరి వాళ్ళు నువ్వు దేవుని మహింపరిచే విధంగా ఉండాలి నీ సత్క్రియలు. చాలామంది మంచి పని చేశారంటే, ఒక మీల్స్ ఇచ్చానంటే ఇప్పుడు ఏంటంటే ఫోటో తీసి అందరికీ చూపించుకుంటున్నారు. దేవుడే చేయమని చెప్పాడండి. నువ్వు సత్క్రియ చెయ్యి, కానీ అది ఫోటో తీసి లేకపోతే పేపర్లో వేయించి టీవీలో వేయించి అని గొప్ప కాదండి అది. దేవుడు నీకు సత్క్రియ చేయమన్నప్పుడు నువ్వు సత్క్రియ చేసినప్పుడు ఒక మాట మనం చెప్పాలి దేవుని గురించి. నువ్వు దేవుని గురించి చెప్పకుండా లేకపోతే ఏదో క్రియలు చేస్తున్నానంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు క్రియ చేత కానీ మాట చేత కానీ ఏం చేయాలంటే అండి, దేవుణ్ణి ఏం చేయాలంటే అండి, మహింపరచాలి. దేవునికి మనం కృతజ్ఞాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలండి. మరి ఈనాడు దేవుడిని మనం ఎంతగా ఎక్కువైతే దేవునికి కనపరుస్తామో, లేకపోతే దేవుని గురించి మనం ఎంత ఎక్కువ ఎవరికైతే తెలియజేస్తూ ఉంటామో, మరి దేవుని మహింపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు దానికి తగ్గ మరి క్రియని ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడండి.
ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందండి? ఎప్పటికీ మనం దేవుని పనులు ఎలా ఉండాలంటండి? ఆసక్తితో ఉండండి. ఎందుకంటే మనం వింటున్నాం, విన్నదాన్ని ఏం చేయట్లేదంటే బయటికి తీసుకురావట్లేదండి. చాలామంది వినే వరకు బాగానే వింటారు, కొంతమంది ఎదురొచ్చే వరకు వింటూనే ఉంటారు, కానీ చివరికి ఏం చేస్తారండి? అది బయటికి చూపించట్లేదు. ఈనాడు చాలామంది జీవితాలు మరి దేవుని కృపను బట్టి అభివృద్ధి చెందుతున్నాయండి. కానీ అంతవరకే కాకుండా మనం క్రియ అనేది చేసినప్పుడు ఖచ్చితంగా మరి దేవుడు ఇంకా అధికంగా ఏం చేస్తాడండి? ఆయన గణపరచు వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. మరి దేవుని మీద ఆధారపడిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా విడవడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే దేవుడిని ఏం చేయాలంటే మనము ఘనపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన గురించి తెలియజేయాలండి. ఎందుకంటే మనం ఎక్కువగా దేవుని వాక్యం మీద ఫోకస్ చేసినప్పుడు మరి దేవుని వాక్యము అనేది మరి చాలా ప్రభావం చేస్తూ ఉంటుంది. మరి సహోదరు రత్నకుమార్ గారు మొన్న పోస్ట్ పెట్టారండి దేవుని వాక్యం గురించి. మరి వాట్సాప్ ఉన్న వాళ్ళు అందరూ అవి చూస్తున్నా లేదు తెలియదు, కానీ ఎందుకంటే ఈ మధ్యన అందరూ ఎవరేం పెట్టారో చూడలేదు, కానీ స్టేటస్లు చూస్తున్నారు ఎక్కువ. స్టేటస్లు ఏముంటాయండి? వాక్యాలు ఉంటున్నాయి, కరెక్టే, కాదంటలేదు. కానీ ఎప్పుడూ కూడా మరి దైవజనులు కానీ లేకపోతే ఎవరన్నా వాక్యము పెట్టినప్పుడు మనం దాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ వాక్యము మంచిదండి. ఎప్పుడు కూడా వాక్యము మన ఆత్మీయ జీవితానికి మన ఆత్మీయ జీవితానికి ఆత్మ కూడా చాలా అవసరం. ఏంటంటే మరి జీవాహారం దేవుని వాక్యం. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా గ్రహించేవారుగా ఉండాలండి. అలాగే ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 17వ వచనము. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్త అయిన యూదులకును గ్రీకు దేశస్థులను తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలుగును గనక ప్రభువైన యేసు నామమును గణపరచబడను. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఏం కలిగిందంటండి? భయము కలిగిందంటండి. భయము కలిగి ఏం చేశారు? దేవుణ్ణి గణపరిచారు. ఎందుకంటే పాత నిబంధన బంధంలో కూడా మనము యెహోషువ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఒక స్త్రీ గురించి మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. యెహోషువ గ్రంథము 8వ వచనం చూద్దామండి. 2వ అధ్యాయం 8వ వచనం అండి. ఆ వేగుల వారు పండుకొనుపు మునుపు ఆమె వారుకున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశములందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలాగ ఆరిపోజేసునో యొర్దాను తీరమున అమోరీల 2 రాజులైన సీహోనును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా సైన్యముకు ఆకాశమందును కింద భూమి అందును మీ దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. మరి ఇక్కడ రాహాబు అనే వేశ్య మరి చెప్పబడుతుందండి దేవుని గురించి. ఏం చెప్తుందంటండి? పక్కనున్న దేశంలో వాళ్ళందరికీ కూడా మరి ఇశ్రాయేల్ ప్రజలంటే భయం అంటండి. ఎంత భయం అంటండి? ధైర్యము లేదు. ఇశ్రాయేల్ ప్రజలంటే చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరికి ధైర్యం లేదని చెప్తుంది. మా గుండెలు ఏమైనాయి అంటండి? కరిగిపోయినని చెప్పబడుతుంది.
అంటే చూడండి, దేవుడు చేసే గొప్ప కార్యాలు, దేవుడు నమ్ముకున్న బిడ్డలకి మరి దేవుడు చేసే క్రియలు చాలా గొప్పవండి. మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు దీవించాడు కాబట్టి మరి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటండి? మరి ఇశ్రాయేలు ప్రజలంటే భయం అంట. అంటే మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంటే భయం అనేది కలిగి ఉండాలి. కానీ చాలామంది దేనికి భయపడుతున్నారు? లోకంలో ఉన్నట్లు భయపడుతున్నారు, కానీ ఎవరికి భయపడలేదండి? దేవుని భయపడలేదు. మంచులో వస్తే ఏమవుతుంది? జ్వరం వచ్చేద్ది. వర్షానికి వస్తే ఏమవుతుంది? జలుబు వచ్చేద్ది. అంటే ఇట్లా భయపడుతున్నారు, కానీ ఎవరికి భయపడలేదండి? దేవునికి భయపడలేదు. మనకి ఎప్పుడు భయము ఎక్కడ ఉండాలంటే, నేను ఆరాధన మానకూడదు, దేవుడు నాకు ఇచ్చిన రక్షణని నేను కోల్పోకూడదు, ఎక్కడ కోల్పోతానన్న భయం మనకు ఉండాలి తప్ప మిగిలినట్లేని భయం ఉండకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే నీ దేవుడు ఏం చెప్తున్నాడండి? నీ రక్షణ నువ్వు కొనసాగించుకోవాలి ఎప్పుడు కూడా. చాలామంది రక్షణ పోతే పోయింది కానీ ఆ రోజు మనకు డబ్బులు వస్తాయి చాలు అనుకుంటున్నారు, కానీ ఏముంది లేస్తున్నారండి? రక్షణ లేస్తున్నారండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిని ఏం చేయాలంటండి? మహిమపరచాలి. మరి ఎఫీసీలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని పట్ల భయం కలిగి ఏం చేస్తారంటండి? వాళ్ళు దేవుని గణపరిచరి, మహిమపరిచరి అని చెప్పబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనము మరి కృతజ్ఞాస్తుతులు పెట్టుకుంటున్నాం, చాలా మంచిది, కుటుంబానికి దీవెన ఆశీర్వాదకరం. అలాగే మనం దేవుడిని ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే గణపరిచి ఏం చేయాలండి? మహిమపరచాలి. కాబట్టి నేను చెప్తున్న మాటలు కాదు, వాక్యం చెప్తున్న మాటలు. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి వాక్యాన్ని గ్రహించి మరి వాక్య ప్రకారంగా మనం జీవించడానికి మనం ప్రయత్నిద్దామండి.